మౌనరాగం. ఒక తండ్రి పోరాటం. ప్రారంభం. ఒక సాధారణ కుటుంబం, ఒక చిన్న గ్రామం, ఒక చిన్న కుటుంబం. అమ్మ లక్ష్మి, నాన్న సత్యం, ఒకడే కొడుకు అర్జున్. లక్ష్మి పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తుంటే సత్యం బస్సు కండక్టర్గా పనిచేసేవాడు. అర్జున్ ఇంజనీర్ అవ్వాలనే కలలతో ఇంటర్ చదువుతున్నాడు. అమ్మ ప్రేమ ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది. తిన్నావా, నిద్రపోయావా, చలిగా ఉందా అని ఎప్పుడూ వెనకే ఉంటుంది. కాని నాన్న ప్రేమ మాటల్లో కనిపించదు. ఆయన అదనపు షిఫ్టులు చేసి డబ్బు తెచ్చేవాడు. పైగా లైట్లు ఆపి త్వరగా పడుకో, కళ్ళు పాడవుతాయి అని కోప్పడేవాడు. మధ్యలో దూరం పెరిగిన బంధం. అర్జున్కు ఎప్పుడూ నాన్న అంటే భయం. ఆయనకు నామీద నమ్మకం లేదు. అందుకే ఎప్పుడూ మందలిస్తారు అని అనుకుంటూ మనసులో తండ్రికి ఒక దూరం పెంచుకున్నాడు. కాలేజీలో సీటు వచ్చినప్పుడు ఫీజు చూసి అర్జున్ కంగారు పడ్డాడు. అమ్మా, పర్లేదురా, చూసుకుంటాం అందికాని ఎలా అన్నది చెప్పలేదు. ఆమె అర్ధరాత్రి వరకు లెక్కలు వేసుకుంటూ ఉండేది. ఒకరోజు అర్జున్కు నాన్న జేబులో ఒక పాత రసీదు కనిపించింది. అందులో అదనపు షిఫ్ట్ రాత్రి 11 గంటల వరకు అని ఉంది. అదే రోజు తన పుట్టినరోజు అని అర్జున్కు గుర్తొచ్చింది. మలుపు. నిజం తెలిసిన రోజు క్యాంపస్ ప్లేస్మెంటుకు ముందు రోజు రాత్రి అర్జున్ తన తండ్రితో గొడవపడ్డాడు. నాన్నా, మీకు నా కలలంటే అస్సలు అర్థం కావు అని గట్టిగా అరిచాడు. సత్యం మౌనంగా ఉండిపోయాడు. తరువాత ఆయన వంటగదిలో ఉన్న లక్ష్మితో మెల్లగా ఇలా అన్నాడు. అతనికి అసలు సంగతి చెప్పకు. తన తండ్రి అప్పులను ఒక కొడుకు భయంగా గుర్తుంచుకోవడం నాకు ఇష్టం లేదు. అర్జున్ అది విని నిర్ఘాంతపోయాడు. ఒక పాత పెట్టెలో చూస్తే తను చదువు కోసం తండ్రి చేసిన అప్పుల రసీదులు, అమ్మ అమ్మేసిన పట్టుచీర, తన పెళ్లి కోసం దాచుకున్న బంగారు గాజుల వివరాలు కనిపించాయి. క్లైమాక్స్. బంధం మళ్లీ చిగురించింది. ప్లేస్మెంట్ రోజు ఇంటర్వ్యూలో మీ జీవితంలో మీ హీరో ఎవరు అని అడిగితే అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి. మా నాన్న. మాట్లాడలేని ప్రేమకు ఉన్న పేరు నా తండ్రి అని చెప్పాడు. అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. ఆఫర్ లెటర్ తీసుకుని ఇంటికి వెళ్లి మొదటిసారి నాన్న కాళ్లమీద పడిపోయాడు. ఏడుస్తూ, నన్ను కాపాడింది కఠినమైన నాన్న కాదు, నా భవిష్యత్తు కోసం భయపడిన తండ్రి, నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని భయపడిన మనిషి అని అన్నాడు. సత్యం మాటరాక నిలబడి కొడుకుని గట్టిగా హత్తుకున్నాడు. తప్పు నా మాటల్లో లేదురా, నా మౌనంలో ఉంది. ముగింపు. కొత్త నిర్ణయం. కొన్ని నెలల తరువాత తన మొదటి జీతంతో అర్జున్ అమ్మకు కొత్త చీర, నాన్నకు ఒక గడియారం కొన్నాడు. ఆ గడియారం వెనుక నాన్న, నీ సమయమే నా విజయం అని చెక్కించాడు. కుటుంబమంతా కలిసి ఫోటో తీసుకుంటున్నప్పుడు ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అన్నాడు. ఈసారి అర్జున్ తన తండ్రి వైపు చూసి గట్టిగా లవ్ యూ నాన్నా అని చెప్పాడు. చిన్నప్పుడు చెప్పలేకపోయిన ఆ మాటను ఇప్పుడు గర్వంగా చెప్పాడు. తన పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడమే కాదు, తండ్రి ప్రేమను మాటల్లో కూడా వినిపించేలా ఉండాలని మనసులో నిశ్చయించుకున్నాడు.